జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా దవాఖానాలో సేవా కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్, పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 73వ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ బీఆర్ఎస్ కౌన్సిలర్లు గుమ్మల అశోక్ రెడ్డి, బి లక్ష్మి, గోపీనాయక్, బెంజర్ గంగారాం ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వం దవాఖానాలో రోగులకు పండ్ల పంపిణీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రథసారథి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో చూసిన పట్టుదల, అభివృద్ధి దిశగా తీసుకున్న నిర్ణయాలను కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణకి శ్రీరామ రక్ష కేసీఆర్ అని రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగుల రవిశంకర్ రెడ్డి, శంకర్ గౌడ్, నరేష్, హరిశంకర్, బోధు శంకర్, శివ, కన్నుగౌడ్, సాగర్, జకీర్, రవి, సాయిలు తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ముద్దు బిడ్డ కేసీఆర్, తెలంగాణ ముద్దు బిడ్డ కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం. బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి 73వ జన్మదిన శుభాకాంక్షలు. మేము పార్టీ నుండి అందరం జన్మదిన శుభాకాంక్షలు ముందు తెలుపుతున్నాము. అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో బోధనలో రోగులకు పనులు పంపిణీ చేయడం జరుగుతుంది. అన్న ఎల్లకాలము ఇదే విధంగా మేము ఎప్పుడు నీ జన్మదిన శుభాకాంక్షలు చేస్తామని ఆ దేవుని వేడుకుంటున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి 73వ జన్మదినం సందర్భంగా పార్టీ ఆదేశానుసారము జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత. వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఉదయాన్నే గుళ్ళలో కూడా పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని మనసా వాచా కర్మన మేము కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా మా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అదే మాదిరిగా ఏదైతే మన బోధన్లో షకీల్ అన్న గారు కూడా వారి యొక్క ఆదేశానుసారం కూడా మా యొక్క టౌన్ ప్రెసిడెంట్ రవీంద్ర యాదవ్ గారి ఆదేశానుసారం కూడా మేము రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం, తర్వాత ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు, హాస్టల్లో కేక్ కట్ చేయడానికి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై షకీల్ అన్న. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातहू। सबको मेरा आदाब। आज तेलंगाना के हरदिल अजीज़ साबिक़ा चीफ मिनिस्टर जनाब कल्वकुंट्ला चंद्रशेखर राव साहब के जन्मदिन के मौके से बोधन एरिया गवर्नमेंट हॉस्पिटल में गरीबों को फ्रूट तकसीम अमल में आया है। ये हमारे आली जनाब इज़्ज़त माब बोधन के साबिक़ा एमएलए जनाब मोहम्मद शकील आमिर साहब और बीआरएस पार्टी के प्रेसिडेंट जनाब रविंदर यादव अन्ना साहब की इजाज़त से सब बीआरएस पार्टी के आल कार्यकर्ता, लीडर सब मिल के बोधन एरिया गवर्नमेंट हॉस्पिटल में गरीबों को फ्रूट तकसीम अमल में आया है। हम अल्लाह पाक से दुआ करते हैं केसीआर साहब को अल्लाह अच्छी सेहत अता फ़रमाए, खूब तरक्की अता फ़रमाए। आने वाले दिनों में इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह तेलंगाना की पूरी आवाम की दुआओं से आने वाले बिल्कुल इंशाअल्लाह सबकी दुआओं से फिर नेक्स्ट सीएम चंद्रशेखर राव साहब ही रहेंगे इंशाअल्लाह। జై తెలంగాణ, जय तेलंगाना, జై తెలంగాణ. जय जय तेलंगाना। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.